పోలీసుల ఆపరేషన్ తో మావోయిస్టులు లొంగుబాటు వ్యూహం ఎంచుకున్నారు. క్యాడర్ను కాపాడుకోవడానికి సరెండర్ అవ్వాలని అగ్రనేతలు సూచిస్తున్నారు. ములుగు పోలీసుల ముందు 9 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసుల ఆపరేషన్ తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమాన్ని మంచి ఫలితాన్ని ఇస్తోంది. జనస్రవంతిలో కలిసిపోయేందుకు మావోయిస్టులు మొగ్గు చూపుతున్నారు. కింద స్థాయి క్యాడర్ ఒక్కొక్కరిగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, తెలంగాణ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు గడ్డుకాలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లోనే అబూజ్మడ్ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలలో అబూజ్మడ్ కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ ప్రాంతం మొత్తం కూడా ఆ రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా నిరంతరం కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది అటు కేంద్ర రాష్ట్ర బలగాలు. అయితే పోలీసులు వేస్తున్నటువంటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎత్తులకు పై ఎత్తులు మావోయిస్టులు కూడా తన వ్యూహాలను మార్చుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లో కీలకమైనటువంటి నేతలు ఆ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఎన్కౌంటర్లో మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కరోనాతో అనేక మంది కీలకమైన నేతలు మృత్యువాత పడితే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యుల నుంచి మిలిషియా సభ్యుల వరకు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలో పార్టీని కాపాడుకోవడం కోసం మావోయిస్టులు తమ వ్యూహాన్ని ఎత్తుగడలను మార్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి భారీ ఎత్తున వలసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి సంబంధించి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోతున్న పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట దాదాపు 100ల సంఖ్యలో ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో అటు భద్రాద్రి కొత్తగూడెంలోనూ ములుగులోనూ అదేవిధంగా వరంగల్ సిపి ఎదుట కూడా మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసాం కర్రగుట్టల ఆపరేషన్ కి సంబంధించి 20 రోజుల పైగా ఆపరేషన్ కర్రగుట్టల కొనసాగింది. దాదాపుగా 25,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టినప్పటికీ కూడా ప్రధానంగా 10ల సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయినట్లుగా మనకు అందినటువంటి సమాచారం. దీంట్లో కీలకంగా జవాన్లు కూడా అదే స్థాయిలో కూడా 4-5 జవాన్లు కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ప్రధానం మనం చెప్పుకోవచ్చు మావోయిస్టులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వ్యూహాలకు ఎత్తుగడలకు అదే స్థాయిలో ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరు కన్నా ఊరు మిన్న అనే నినాదాన్ని తీసుకుని జనజీవన స్రవంతుల్లోకి వచ్చేందుకు మావోయిస్టులను నేరుగా వెళ్లి పోలీసులు అంటే ములుగు ఎస్పీ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్పీలు అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీల కీలకమైనటువంటి నేతల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి పోరు తర్వాత చేసుకోవచ్చు, ముందు ప్రాణాలు కాపాడుకోండి, ఆ పోరు కంటే జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా పొంది మొత్తంగా జనజీవన స్రవంతిలో జీవించండి అంటూ కూడా బ్రతిమలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలను పోరులో పోగొట్టుకోవడం కంటే కళ్ల ముందే తల్లిదండ్రులను కుటుంబ సభ్యుల్ని సాకి ఉన్నత శిఖరాలకు అందించేందుకు కుటుంబ సభ్యులకి అట్లా తర్ఫీదు ఇస్తూ కూడా వాళ్ళందరితో కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పోరు కన్నా ఊరు మిన్న అనేది ఆ నినాదం ఇప్పుడు తెలంగాణ పోలీసులు నినాదం ఇప్పుడు కూడా మొత్తం సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలను కూడా అందిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా గత నెల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 170 మంది పైగా మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టు మిలిషియా సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అబూజ్మడ్ కావచ్చు, అబూజ్మడ్ నుంచి వలస వచ్చిన ప్రధానంగా కర్రగుట్టలకు వచ్చినటువంటి మావోయిస్టులను ఏరువేతే లక్ష్యం కొనసాగిన ఆపరేషన్ కర్రగుట్టలకు సంబంధించిన దాంట్లో కూడా కీలకమైన నేతలు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు కొద్దిమంది కూడా ఇప్పుడు అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ భారతదేశం మధ్య దాయాదుల పోరులో కొద్దిమంది కేంద్ర బలగాలకు సంబంధించి 9,000 మంది బలగాలను కేంద్ర బలగాలను వెనక్కి తీసుకువెళ్లడం జరిగింది. వెనక్కి వెళ్లినటువంటి జవాన్ల ప్లేస్ లో ఇప్పుడు డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఛత్తీస్గఢ్ బస్తర్ జవాన్లు కూడా పూర్తిగా కోమింగ్ కొనసాగుతుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వాల వ్యూహాలకు పై ఎత్తులు వేస్తూ కూడా మావోయిస్టులు తమ కేడర్ ని పార్టీని కాపాడుకునేందుకు పోరు కన్నా ఊరు మిన్న అంటూ తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. థాంక్యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.